ఏమంటే నేను వికలాంగుణ్ణి. గతంలోని ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు వికలాంగుణ్ణి. పెన్షన్లు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు 75 రూపాయలు ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చేవారు. తర్వాత 2000 చేశాడు. ఆయన కూడా ప్రతి ఇంటికి కూడా అందించగలిగాడు. ఇవాళ 3000 అందజేస్తానన్నారు. ఈ డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ పెట్టింది ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్ కాదా? అన్న క్యాంటీన్లు ఇవన్నీ కూడా తీసేసింది ఎవరు? ఈ జగన్ రెడ్డి కాదా? ఇవాళ పెన్షన్లకి డబ్బు లేక మీ ఇళ్లకి రానివ్వకుండా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం, నగ్న సత్యం. వాళ్ళ శవాలు రాజకీయాలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి శవాన్ని తీసుకెళ్ళిపోతానని అడుగుతాడా? తీసుకురా అని చెప్పంటే వాళ్ళు చనిపోయిన శవాలను కూడా ఏమన్నారు? శవ రాజకీయాలు చేయొద్దు, ఓట్ల కోసం రాజకీయం చేయొద్దు. ఇది మా కుటుంబం, మేము చనిపోయాం, నా తల్లి చనిపోయింది, మేము ఇంటికాడ అంత్యక్రియలు చేసుకుందామంటే ఏంటి శవ రాజకీయాలు అని చెప్పి నిలదీసి పిచ్చి కుక్కని తిట్టినట్టు తిడితే పారిపోయావు నువ్వు. ఇవాళ పెన్షన్లో లేట్ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టాడు. చంద్రబాబు నాయుడు వల్లనే లేదు, మీకు పెన్షన్లు రావటం లేదు. మీరు పెన్షన్ తీసుకోవడానికి అర్హులు కాదు. మీ పెన్షన్ ఇవ్వాలని మీ ఇంటి ముందుకు వస్తే మీకు నిత్యావసర వస్తువులు ఇద్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు చెడగొట్టేస్తున్నాడా? పథకాలన్నీ చెడగొట్టేస్తున్నాడా? నువ్వు చేసే దుర్మార్గపాలని ఎంతకాలం తల్లిని చెల్లిని దూరం చేసుకున్నావు, బాబాయిని కూడా హత్య రాజకీయాలతో చేసావు. ఇవాళ గట్టిగా నువ్వు చెప్పగలవా? నిలబడగలవా? నువ్వే గెలవు అని చెప్పి నీ మంత్రి నిన్ను నిలదీసి అడిగితే విజయసాయి రెడ్డి చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చే దుర్భాషలు ఆడితే అవన్నీ నీకేం కనబడవు. ఏంటంటే చంద్రబాబు నాయుడిని తిట్టాలి, తెలుగుదేశం నాశనం అయిపోవాలి. మీరు మద్యం కానీ ఇసుక కానీ ఇన్ని దారి దోపిడీలు చేసినా ఎవరు అడ్డుపడకూడదు. మీ ఇష్టాన్ని రాజ్యంగా బతకాలి. మీకు అడ్డుపడితే మిగతా వాళ్ళు దొంగలు, ఈ తెలుగుదేశం వాళ్ళు దొంగలు. ఇది ఇలాంటి రాజకీయాల నుంచి విడనాడి ప్రతి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్, బీజేపీని గెలిపించుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. లేదంటే అదో పోతాడానికి మనకి పోతుంది. నమస్కారం పెద్దయినా. ఇప్పుడు 1వ తారీఖుకే పెన్షన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా అంటే మామూలుగా వెనుకబడిపోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల వాలంటీర్ని ఏ వద్ద ఉంటానని చెప్పినారు. అది సరే, కానీ వీళ్ళు అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళనే ఇవ్వద్దని చెప్తున్నారా? వాళ్ళు ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు వాలంటీర్లు అందుకు వద్దని చెప్పినారు. ఎన్నికల కోడ్ ఉపయోగించే దీంట్లో ఉన్నారు కదా, సచివాలయంలో ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఇవ్వచ్చు కదా. అందులోనే మా వాళ్ళు బయటికి నడిచేంత శక్తి కూడా లేదు. వాళ్ళు వచ్చి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. 5వ తేదీ అయినప్పటికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దాని నుండి మేము సఫర్ అవుతున్నాం. కొంతవరకు ఇవ్వలేదు అంటాను. ఇన్నేళ్ళంతా 1వ తారీఖు ఇచ్చి ఇప్పుడు మాత్రం చాలా లేట్ చేస్తాను. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వాళ్ళే తీసేసారా లేకపోతే ఎవరు తీసేసారు వాలంటీర్లు? వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు కాదు, అపోజిషన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఈసీ వాళ్ళు చేసినారు. కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసినారు. 1వ తేదీ నుండి ఇచ్చేకి వీళ్ళ దగ్గర డబ్బులు లేక 3వ తేదీ నుండి ఇస్తామంటానని వాళ్ళు సాక్షి పేపర్లోనే ప్రచారం చేసినారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు కానీ లేదా అపోజిషన్ వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు. ప్రజలకు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు.